హలో లిజనర్స్, వెల్కమ్ టు పుష్కర్ ట్రిప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయాపల్ల. సీజన్ 2 ఇంక్ 2కి స్వాగతం. ఇంక్ అంటే ఇది నా కథని మీరు మీ ఓన్ కథలా అనిపించేది, ఆర్ ఇది నీ కథరా అని మీ ఫ్రెండ్స్కి చెప్పే స్టోరీస్. ఇన్ షార్ట్ INK, ఇంక్. ఇంకా ఈ లవ్ స్టోరీలోకి వెళ్ళిపోదామా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ స్టోరీ చిన్నదే కానీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందేమో. సో స్టోరీ అయ్యాక లాస్ట్ 3-4 మినిట్స్ నేను నాకు తోచింది అది చెప్పాను. మీకు నచ్చితే అది వినండి. వైజాగ్ గీతం కాలేజీలో విజయ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. విజయ్ చాలా సరదాగా ఉంటాడు. విజయ్కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతను విజయ్ కన్నా 1 ఇయర్ చిన్న. ఒకసారి క్యాంపస్లో స్టూడెంట్స్ అంతా ఫ్లాష్ మాబ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. అందులో ఒక అమ్మాయి డ్యాన్స్ చూసి విజయ్ పక్కపక్క నవ్వుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి అది చూసింది. సేమ్ బ్యాచ్, డిఫరెంట్ బ్రాంచ్ అని తెలిసింది. నెక్స్ట్ డే విజయ్ క్యాంపస్లో కనిపిస్తే ఆపి, ఏంటి నిన్న తెగ నవ్వుతున్నావు, నీకు డ్యాన్స్ బాగా వస్తే నువ్వు చేయొచ్చుగా అని అడిగింది. మళ్ళీ ఆ అమ్మాయి ఫేస్ చూసి పగలబడి నవ్వాడు. అమ్మాయి కోపం వచ్చింది. వారి మధ్య ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అవన్నీ వారి ప్రేమకి పునాది వేశాయి. నెమ్మదిగా జాను, విజయ్ ప్రేమలో పడ్డారు. విజయ్ ఎంత మంచివాడో అని తెలుసుకున్న జాను తెగ హ్యాపీగా ఫీల్ అయింది. అదే కాలేజీలో జాను వాళ్ళ అక్క వీళ్ళకి సీనియర్. ఆమెకు తెలిసింది వీరి ప్రేమ విషయం. ఆమె అడ్డు చెప్పలేదు. ఇంకేముంది, గట్టిగా తిరిగారు. ఎంతలా తిరిగారంటే వైజాగ్ బీచ్కి వీళ్ళని చూస్తే బోర్ కొట్టేంత గట్టిగా తిరిగారు. ఆర్టీసీ బస్ 28 నెంబర్ సింహాచలంలో ఎక్కితే బీచ్ దాకా డైలీ రౌండ్స్ కొట్టేవారు. బస్ డ్రైవరు, కండక్టర్ కూడా బ్రేక్లో వెళ్ళేవారేమో, కానీ వీళ్ళిద్దరూ మాత్రం బస్ దిగేవారు కాదు. అలా ఇంజనీరింగ్ 4 ఇయర్స్ గడిపేశారు. విజయ్ వాళ్ళ ఇంట్లో ఆమె గురించి చెప్పాడు. ముందు ఇంట్లో నో చెప్పినా అందరూ ఓకే చేశారు. జాను వాళ్ళ అక్కకి మ్యాచెస్ చూస్తున్నారు. కుదిరితే అక్క చెల్లి ఇద్దరికి పెళ్లి చేద్దామని ఇంట్లో అనుకుంటున్నారు. ఈలోగా విజయ్కి జాబ్ వచ్చింది. జాను ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి వస్తా అని చెప్పాడు. జాను కూడా ఓకే చేసింది. నెక్స్ట్ డే మనోడు ఫుల్గా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంటి ముందర పెద్ద టెంట్ వేసి ఉంది. జనం కూడా ఉన్నారు. జాను వాళ్ళ అక్క పెళ్లి గురించి అయి ఉంటుందని నెమ్మదిగా వెళ్ళాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ జాను వాళ్ళ అక్క బాడీ ఉంది. ఇంట్లో వాళ్ళంతా ఆ బాడీ ముందు ఏడుస్తున్నారు. జానుకి మెసేజ్ చేశాడు, రిప్లై లేదు. కాల్ చేశాడు, కలవట్లేదు. ఏమైందండి అని అక్కడికి వచ్చిన జనంలో ఒక అతన్ని అడిగాడు విజయ్. ఎవరినో ప్రేమించిందంట, వాడు ఎటో పోయాడని ప్రాణం తీసుకుంది పిచ్చి పిల్ల అని చెప్పారు. విజయ్కి అర్థమైంది. జాను వాళ్ళ అక్క కూడా కాలేజీలో లవ్ స్టోరీ ఉంటుంది. వెంటనే సీనియర్స్ కొంతమందికి ఫోన్ చేశాడు. అప్పుడు తెలిసింది ఏంటంటే, జాను వాళ్ళ అక్క, ఆమె ప్రేమించిన వాడు కలిసే సూసైడ్ చేసుకున్నారని. ఇక్కడ ఈ అమ్మాయి, అక్కడ ఆ అబ్బాయి, ఇద్దరు చనిపోయారు. క్యాస్ట్లు వేరని అబ్బాయి ఇంట్లో ఒప్పుకోలేదు. ఇద్దరిని చంపేస్తామని బెదిరించారు. అందుకే ఇద్దరు కలిసి చనిపోయారు. విజయ్ బాధగా ఇంటికి వచ్చాడు. జానుకి ఫోన్ ట్రై చేస్తున్నాడు కానీ కలవడం లేదు. జాను వాళ్ళ చెల్లి మొబైల్ ట్రై చేశాడు. ఆమె జాను బాధలో ఉంది, స్పృహ కోల్పోయి పడుకుందని చెప్పింది. విజయ్ కంగారుగా, బాధగా, వాట్ నాట్ ఇంకన్నీ మొదలయ్యాయి విజయ్కి. కాసేపు అయ్యాక ఒక మెసేజ్ వచ్చింది. హాయ్ విజయ్, లెట్స్ స్టాప్ దిస్. నాకు నా ఫ్యామిలీని ఏమి హర్ట్ చేయాలని లేదు ఇంకా. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యూల్ ఫైండ్ ఎ బెటర్ వన్ అని జాను మెసేజ్ చేసింది. విజయ్ ఫోన్ కాల్ ట్రై చేశాడు, ఎత్తలేదు. ట్రై చేస్తూనే ఉన్నాడు, రెస్పాన్స్ లేదు. ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకునే సిచ్యువేషన్ కూడా కాదని రియలైజ్ అయ్యాడు. జాను వాళ్ళ చెల్లితో మాట్లాడుతున్నాడు. కొన్ని మంత్స్కే జానుకి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఆమె కూడా ఓకే చెప్పింది. పెళ్ళి అయిపోయింది. విజయ్ తన జాబ్కి రిజైన్ చేశాడు. ఇంట్లోనే కూర్చున్నాడు. తన రూమ్లోనే ఉంటున్నాడు. ఇలాగా కొన్ని ఇయర్స్ గడిచాయి. ఆమెకి 2 పిల్లలు పుట్టారు. విజయ్కి ఎలాగో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. కొన్ని ఇయర్స్కి తమ్ముడికి బాబు పుట్టాడు. విజయ్ మాత్రం ఏవో చిన్న చిటగా ఇంట్రెస్ట్ లేని జాబ్స్ చేసుకుంటూ టైంపాస్ చేశాడు. కొన్ని ఇయర్స్ తర్వాత ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ బాధ భరించలేక పెళ్లి చేసుకున్నాడు. ఒక బాబు పుట్టాడు. బేసిక్గా ఈ స్టోరీలో నేను చెప్పాలనుకున్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ 4 మినిట్స్లో అవి చెప్తా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా లవ్లో ఫెయిల్ అయ్యి ఆ బాధలో ఉంటే వాళ్ళకి స్టోరీ కాకపోయినా ఈ 4 మినిట్స్ వినిపించండి. ఇవి సినిమాలో చెప్తే సినిమాలు ఆడవు, పెద్దవాళ్ళు కూడా చెప్పరు, చిన్నపిల్లలకి ఆబ్వియస్గా తెలియదు. సో జాగ్రత్తగా వినండి. ప్రేమలో ఉన్నప్పుడు ఏవేవో కబుర్లు చెప్పేసుకుంటారు. మన జీవితం ఇలా ఉంటుంది, పిల్లలకి ఈ పేర్లు పెట్టాలి,
ఇల్లు ఆ ఏరియాలో కట్టాలి, ఇంట్లో ఈ మూల టీవీ పెట్టాలి అని ఫ్యూచర్ గురించి చాలా రిచ్గా డ్రీమ్ చేసుకుంటూ లవ్ చేసుకుంటారు. ఏదో పెళ్ళైన తర్వాత టైం ఉండదు ఏమో అన్నట్టు తెగ మాట్లాడేసుకుంటారు. లవ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. లవ్ ఈజ్ ఓన్లీ ఫర్ రిస్క్ టేకర్స్. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే ప్రేమించడం మానేయండి. కొంత రిస్క్ అయినా తీసుకుంటా అంటే ప్రేమించిన ఎక్స్ప్రెస్ చేయడం మానేయండి. దాన్నే వన్ సైడ్ లవ్ అంటారు. అట్లీస్ట్ ఒకలైనా హ్యాపీగా ఉంటారు. మీరు ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోతే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని వదిలి వెళ్ళవని, ఆ కౌగిల్ని కరిగిపోయాయని, కళలు చెదిరిపోయాయని తెగ ఫీల్ అయిపోతారు. నిజం చెప్పాలంటే ఆ మెమరీస్ నుండి బయటికి రావడానికి ట్రై చేయకుండా ఆ ఓల్డ్ మెమరీస్ని ఆలోచిస్తూ ఎందుకు ఇలా చేశారు, ఎన్నో అనుకున్నాం కదా అని డే బై డే ఆ ఫీలింగ్స్ ఎక్కువైపోతుంది. అంతెందుకు, మీరు హైదరాబాద్ టు గోవా వెళ్దాం అనుకున్నారు ఫ్రెండ్స్తో కలిసి. ప్లాన్ చేశారు, స్టార్ట్ అయ్యారు కార్లో. కారు మధ్యలో బ్రేక్ డౌన్ అయింది. తిరిగి హైదరాబాద్ వచ్చారు. ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఇంకెప్పుడు గోవా వెళ్ళరా? లైఫ్లో మీరు అనుకున్నదంతా అనుకున్నట్టు జరిగితే మీకు కొన్ని రోజులకి జీవితం మీద చిరాకు పుట్టి విరక్తి చెంది చచ్చిపోదాం అనిపిస్తుంది. లైఫ్ ఛాలెంజింగ్గా ఉండాలంటే ఇలాంటి మధ్యలో తగలాలి. ఆ హైస్ అండ్ లోస్ లేకపోతే మన జీవితానికి పంది జీవితానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కేవలం ప్రేమలో మాత్రమే అనుకున్నట్టు జరగాలని అనుకుంటాం. ప్రేమ పోయింది చావాలనుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఆర్మీలో జాయిన్ అవ్వండి. మీ బాధకి ఈ దేశం మీద ప్రేమ యాడ్ చేసుకోండి. ఆ ప్రాణం ఏదో అక్కడ ఇచ్చేయండి. జీవితం అయినా కొంచెం మీనింగ్ఫుల్గా ఎండ్ అవుతుంది. ఓకే, చచ్చే ధైర్యం లేదు, అలా అని మళ్ళీ ప్రేమించడం ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఏ పని చేయబుద్ధి కాదు, ఆ మూడు ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటాను, ఎన్ని ఇయర్స్ ఉండాలో ఆ మూడులో తెలియకపోతే ఒకటే ఆలోచించండి. మీకు 50-60 ఇయర్స్ వచ్చాక మీ అక్క తమ్ముడు చెల్లి అన్నయ్య వాళ్ళకి పెళ్ళి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. మీరు లైఫ్లో ఏం సాధించారని ఆ పిల్లలు అడిగితే 25 నా ప్రేమ పోయింది, ఆ తర్వాత అదో రకమైన మూడు మెయింటైన్ చేస్తున్నాను, పెద్దగా ఏమీ పీకలేదని చెప్తారా? లేకపోతే 25 ముందు పీకింది ఏం లేదు, కానీ 1 ఇయర్ తర్వాత లవ్ ఫెయిల్ అయ్యింది, లైఫ్ ఏంటో అప్పుడు నాకు అర్థమైంది, బాధ అంటే ఏంటో తెలిసింది, నేను పలానా చోట వర్క్ చేస్తాను మొదలుపెట్టాను, పలానాది అనుకున్నాను అవ్వలేదు, ఇది చేశాను కాలేదు, అది చూశాను అయ్యింది, ఇలా ఇన్ని కంట్రీస్ తిరిగాను, పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేశాను అని చెప్తే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుందా? లేకపోతే లవ్ ఫెయిల్ అయిపోయాను ఇంకా అక్కడితో నా జీవితం అయిపోయిందని చెప్తారా? మీరు ఆలోచించండి. నాకు తెలిసి లవ్లో ఫెయిల్ అయితేనే లైఫ్ వాల్యూ తెలుస్తుంది. అలానే ఇంకోటి ఏంటంటే మనల్ని వదిలేసి వెళ్ళిన వాడు ఎఫ్బీ ఇన్స్టాలో ఫొటోస్ పెట్టుకుంటే మనం ఆ పిక్స్ని చూసి చూడు వదిలేసాక ఎలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అని అనుకుంటున్నారా? అబ్బాయిలకి బ్రేకప్ తర్వాత బాధ పంచుకోవడానికి రూమ్మేట్స్తో ఉంటాడు కాబట్టి ఏ మూడు మెయింటైన్ చేసినా ప్రాబ్లం ఉండదు. పేరెంట్స్ దగ్గర ఉన్నా వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు. చిరాకుగా ఉన్నా కోపంగా ఉన్నా అందరూ భరిస్తారు. ఇంట్లో పెళ్లి చేసాక అమ్మాయికి ఆ ఫ్రీడమ్ ఉండదు. లోపల బాధ ఉన్నా పైకి నవ్వుతూనే ఉండాలి, పెళ్ళిలో అయినా పెళ్ళి అయ్యాకైనా. అత్తగారి ఇంటికి వెళ్ళాక ఈ అమ్మాయి కనుక కోపం చిరాగ్గా ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి వాళ్ళకి వాష్రూమ్ ఒకటే ప్రైవసీ ప్లేస్ వెళ్ళడానికైనా బాధపడడానికైనా. జస్ట్ బికాజ్ ఎఫ్బీలో పిక్స్ పెట్టారని మీరు మరీ ఎక్కువగా కుంగిపోవాల్సిన పని లేదు. ఎంతైనా బాధని భరించే మ్యాటర్లో స్త్రీని మించిన వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి వాళ్ళని స్టాక్ చేయకండి, చాలా చండలంగా ఉంటుంది. లెట్ ఇట్ గో. ఒక్కటే జీవితం అన్నారు, ఒక్కటే ప్రేమని ఎవరు చెప్పలేదు. దెర్ ఈస్ ఆల్వేస్ సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్, రైట్? ఇనీషియల్గా ఇబ్బందిగా ఉన్నా కొంచెం టైం ఇవ్వండి. మీరు వారు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. టైం విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. లాస్ట్గా ఒక విషయం ఏంటంటే, నేను ఇప్పటిదాకా చెప్పిన సోదనుకున్నావేమో, పోనీ ఒక ఫ్యాక్ట్ చెప్తాను విను. నిన్ను వదిలిపోవాలని ఈ రెండు డిసైడ్ అయితే వార్ నిజంగా వన్ సైడ్ అయిపోతుంది. అది నీ సైడ్ కాదు. ఒకటి అమ్మాయి ప్రేమ. నేను వదిలిపోద్దామని డిసైడ్ అయితే నువ్వు ఏం చేసినా తిరిగి రాదు. నువ్వు పోయినా నీ బాడీ చూడడానికి కూడా తిరిగి రాదు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోవడం ఎందుకు? లీవ్ ద పెయిన్ అండ్ లివ్ యువర్ లైఫ్. ఇది ఫ్యాక్ట్ నెంబర్ 1. 2, నీ నెత్తి మీద జుత్తు ఊడిపోవడం మొదలైతే ఊడిపోతుంది, బట్ట అయిపోతుంది. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్ కూడా బట్ట ఉన్నా నేను ఆశ్చర్యపోను. ఇది ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇంకా చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను, బట్ అన్ని ఇప్పుడు చెప్పేస్తే నెక్స్ట్ స్టోరీస్లో చెప్పడానికి ఏముంటుంది. సో నెక్స్ట్ స్టోరీస్లో మిగిలినవన్నీ చెప్తాను. ఈలోగా మీరు నాకేమైనా చెప్పాలనుకున్నా పంపాలనుకున్నా యూ కెన్ ఈమెయిల్ మీ అట్ gupchupodcast@gmail.com. నా పేరు విజయపల్ల, అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మరి అప్పటిదాకా గప్చుప్.